అనేది కూడా అతి ముఖ్యమైన. ఎందుకంటే మనం ఒకరికి ఏదో మంచిది చెప్తున్నాము అంటే ముందుగా మనం దాన్ని ఫాలో చేస్తున్నామా లేదా. ఒక పండు గురించి మనం రుచి తెలియచేయాలంటే ముందుగా ఆ పండుని మనం సేవించామా లేదా అనేది కూడా ఉండాలి. మీరు ఇళ్లల్లో మీ పిల్లలకి చాలా బుద్ధి చెప్తూ ఉంటారు, టీవీ చూడకు చదువుకో అని. వాళ్ళని రూమ్లో కూర్చోబెట్టి చదువుకొని మీరు టీవీ చూసుకొని కూర్చుంటే వాళ్ళు ఎలా చదువుతారు? అవును కదా. దాన్ని పక్కన పెట్టి మీ పనిలో మీరు బిజీగా వండుకొని వాళ్ళని చదువుకో అన్నప్పుడు ఖచ్చితంగా మీ పనిలో మీరు బిజీ ఉంటారు, వాళ్ళు చదువుకుంటూ ఉంటారు. అదే విధానంగా మీరు ఇలా ఉండాలి అలా ఉండాలి అంటే మీరు ఎలా ఉన్నారు అనే దాన్ని కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు. అందుకే జీవితంలో ఎప్పుడే కానీ ఒకరికి ఏదైనా మనం నిర్దేశించడానికి ముందు దాని గురించి మనకి ఎంత అవగాహన ఉంది అనేది తెలుసుకోవడం కూడా అతి ముఖ్యమైనది. దీనికి మీకు ఇంకా లాభదాయకంగా ఉంటుంది అని జ్యోతిష్య శాస్త్రం. గురుజీకి ఈరోజు కాలర్తో మాట్లాడే ముందు కార్యక్రమంలో విరామం తీసుకుందాం. సంపద తార భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి జన్మతార, కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి పరమమిత్ర తార, రోహిణి అష్ట శ్రవణ నక్షత్రం వారికి మిత్రతార, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి నైదన తార, ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి సాధక తార, ఈ రోజు పునర్వసు విశాఖ పూర్వభాద్రపద నక్షత్రం వారికి ప్రత్యక్ తార, పుష్యానురాధ ఉత్తరాభాద్రపద నక్షత్రం వారికి క్షేమతార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి విపత్తార. ఇదే ఈ రోజు తారాబలం. గురుజీ ఇక ఈ రోజు మన సంప్రదాయంలో ఏం తెలియజేయబోతున్నారు? మన సంప్రదాయంలో పూర్వం నుంచి మనకు ఉపవాసాలు అని ఉండేవి. విదేశాల్లో ఉండేవి కాదు. ఇండియాకి విదేశాలు వచ్చిన తర్వాత వీళ్ళు ఎందుకు ఉపవాసం ఆచరిస్తున్నారు, ఏకాదశి ఎందుకు చేస్తున్నారు, ఇలా దేవుడి పేరులో భోజనం తినడం మానేస్తున్నారు ఎందుకు అని ఆలోచిస్తే వాళ్ళకన్నా ఎక్కువగా ఆరోగ్యంగా మనం ఉండేవాళ్ళం. వాళ్ళకన్నా ఎక్కువగా బాహుబలం, స్ట్రెంత్ అంతా ఉండేది. చలైనా గాళైనా వాత కఫపిత ఏ రోగాలు వచ్చినా మెడిసిన్ లేకుండా ఎదిరించుకొని ఆకులు అల్లాలు తినుకొని బాగా బతికేసేవాళ్ళు. మనం విదేశాల్లో వచ్చి మనల్ని చూసి వాళ్ళు ఈ ఆహార పద్ధతులనే రీసెర్చ్ పైన దిగి ఇప్పుడు మన ఆహార పద్ధతిని వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయిన ఆహార పదార్థాలు మనము ప్రారంభం చేసుకొని అన్ని రోగాలు తెచ్చుకుంటున్నాం, ఇంక్లూడింగ్ క్యాన్సర్తో సహా. విలువ కట్టలేనిది ఆరోగ్యం, ఆయుష్. దాన్ని కాపాడుకోవడానికి కాస్త ఈ ఉపవాసాలు అనేవి ఉంటాయి. నెలకి రెండు ఏకాదశులు. ఈ 2 ఏకాదశులు ఉపవాసం ఉండడం వల్ల మన శరీరంలో ఉన్న అవయవాలు బాగా పనిచేస్తాయి. బ్లడ్లో కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుందంట. అంటే ఆ ఒక నెలలో 2 రోజులు మనం ఉపవాసం ఉండడం వల్ల మనకి ఏదైనా లోపల రోగాల్ని పెంచే సూక్ష్మాణుజీవులున్నా అవి వెళ్ళిపోతాయి, డిటాక్స్ అయిపోతాయి. నెలకి 2 రోజులు మాత్రం ఉపవాసం ఉండాలి, నీరు మాత్రం సేవించవచ్చు, ఉపవాసం ఉండాలి. ఇక మిగతా రోజుల్లో భోజనం మీరు సేవించవచ్చు. సంవత్సరానికంతా 24 ఉపవాసాలు, నెలకి 2 ఉపవాసాలని మన శాస్త్రము వేదం చెప్తుంది. దాన్నే విదేశీయులు కూడా ఫాలో చేస్తున్నారు. గురుజీ ఇక ఈరోజు వాస్తు పరిహారంలో ఏం తెలియజేయబోతున్నారు? వాస్తు అంటే అది విశ్వకర్మల వారు మనకు అందించారు. ప్రతి ఇంట్లో కూడా ఇల్లు కాలమానము అనే లగ్నము అనేది ఉంటుంది. ఆ లగ్నాన్ని విశ్వకర్ముడే చెప్పాడు. ఏ లగ్నంలో యజమానికి ఎవరికి చేస్తున్నాం వాళ్ళు శుభగడియల్లో ప్రారంభించాలి అని. తర్వాత ఏదైనా మనం ప్రారంభించాలి అనుకొని మనం ప్రయత్నించినప్పుడు అది చాలా దీర్ఘకాలిక సమయాన్ని తీసుకుంటుంది అంటే ఆ లగ్నం మంచిది కాదు అని అర్థం. ఆయన రాశాడు, విశ్వకర్మనే చెప్పిండేది. అలా ప్రతి ఒక్కటి కూడా కాల పరిమాణం అనేది ఉంటుంది. అలా ఏదో తెలిసి తెలియకుండా అజ్ఞానంగానో జ్ఞానంతోనో కాల పరిమితం లేకుండా అర్జెంటర్గాని తొందరపాటులో గ్రూప్ ప్రవేశాలు అవి ఇవి చేసేసి ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో కష్టాలను చేయడానికి ఎక్కడైనా శివలింగం అవకాశం ఉంటే అటువంటి చోటు ఒక చెంబు నీళ్ళలోకి ఒక చిటికడంత తెల్ల ఆవాలు వేసి సంకల్పం చేసుకుని వెళ్ళి అభిషేకం చేసినా, ఆ నీటితో ఇంట్లో అభిషేకం చేసినా మన ఇష్టార్థాలు త్వరగా సిద్ధిస్తాయి. మీరు ఏదైనా సంకల్పం చేసి ఆ నీరుని శివుడికి సమర్పించుకుంటే ఖచ్చితంగా త్వరలోనే ఆ సంకల్పం నెరవేరుతుంది. సంకల్పం నెరవేరేందుకు ఈ రోజు సాయంత్రం ఇంట్లో గాని శివాలయంలో గాని ఒక చెంబుడు నీటిలో తెల్ల ఆవాలని వేసి శివలింగాన్ని అభిషేకించి పూజించాలి.
శివోహం